మీరు అన్నారు కేసీఆర్ పనిచేసి ఓడిపోయాడు. అవును, పనిచేసి నేను ఒప్పుకుంటా. కేసీఆర్ పని చేయలేదంటే నేను ఒప్పుకోను. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, మానిటరింగు, మినిట్ టు మినిట్ మానిటరింగు, పథకాలను, నీళ్లు, పాలు, ఓకే, కొన్ని తప్పులు చేసి అయిపోయింది. ఏకపక్షం యూనిలాటరల్ డిసిజన్స్ అంతే. ఆ యూనిలాటరల్ అంటే వన్ సైడ్ డిసిజన్స్ కావచ్చు, ఒక ఏకపక్ష నిర్ణయాలు కూడా ఆయన కొన్ని నియంతృత్వ పోకడ. కానీ అంత జగన్ అంత నియంతృత్వ పోకడ కాదు. ఎందుకంటే దగ్గర చూసినాం కేసీఆర్ ఒక పథకాన్ని అమలు చేసే ముందు కూడా ఒక కాటరు ఒక వాటరు కలుపుకొని తాగుకుంటున్నాం, ఓ ఛాయ్ తాగుకుంటున్నాం, మిరపకాయ బజ్జీ తినుకుంటున్నాం, సతీష్ ఇట్లా అనుకుంటున్నాం. మనం ఇట్లా ఏమంటున్నారంటే మీరు ఎట్లా అంటే అట్లా సార్ అని కనీసం మీతో ఒప్పించేది, నీ నోటితో ఒప్పించేది. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు జనాలు. కనీసం ఆయన చెప్పదలుచుకుంది నీ నోటితోనే చెప్పిస్తుండే. ఈరోజు చాలామంది అనాలిసిస్లు వచ్చి అనాలిస్టులు అంతా అప్పుడేమో కేసీఆర్ గొప్పోడు, ఇంద్రుడు చంద్రుడు అన్నోడు, ఇలా కేసీఆర్ మాట లేడు, వన్ సైడ్ ఏం చేయాలి, అందరితో మాట్లాడినోడే, అందరితో చేసినోడే. ఈరోజు కేటీఆర్ కూడా సభలలో మాట్లాడడం, చేయడము, పని చేయడం, హరీష్ రావు పని రాక్షసులుగా చేయడం, ఇవన్నీ మంచి మర్చిపోవద్దు, చెడు మర్చిపోవద్దు. కంపారిజన్ చేసేటప్పుడు నేను తెలంగాణలో తెలుగుదేశం టీఆర్ఎస్ ఓడిపోవడానికి చాలా బలవంతంగా దించారు. కేసీఆర్ను బలవంతంగా దించారు, ఇక్కడ కసితో దించారు. జగన్ ఏమో కసితోని జగన్ చెప్పిండ్రు బా ఆయన ఎట్లా ఇవ్వగొట్టాలి, బలంగా కనబడ్డాడు జగన్ బలంగా కనబడ్డాడు, చంద్రబాబు బలంగా కనబడ్డాడు. వయసు రీత్యా, డబ్బుల రీత్యా జగన్ ఇప్పుడు అరాచకం అంటే భయం కంటే ఇంకేం ఉండదు. భక్తిని భయపడ్డానికి ముందర నమస్తే పెడతారు, భక్తిని కాదు మంచోడు రా అంటారు. కానీ వాడిని ముందర ప్రదర్శించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడితో నష్టం లేదు కాబట్టి. జగన్తో నష్టం ఉందని భావించారు. మీకు కూడా చెప్పిన, నేను చాలామంది జర్నలిస్ట్ చెప్పిన, రమ్మండి నా ముందర ఛాలెంజ్ చేయమని. ఈవెన్ సాక్షి వాళ్ళు కూడా చెప్పిన, చూడు జనం ఒకటి చెప్తున్నారు, చేసేది ఒకటి చేస్తున్నారు, జగన్ మోసం చేస్తారు. నేను అడిగినప్పుడు నేను కూడా చాలామందితో మాట్లాడినా, ముందు అడిగినప్పుడు ఆఫ్ ది రికార్డ్, ఆన్ ది రికార్డ్, ఆఫ్ ది రికార్డ్ రెండు ఉంటాయి. మనం చాలామంది ప్రజలు కూడా గమనించాలి. ఆన్ ది రికార్డులో ఏమంటాడు, జగన్ పథకాలు జగన్ అంటాడు, ఆగు అది వార్త, నిజంగా వాస్తవం చెప్పరా అన్నాడు. ఏమన్నాడు, మా ఏపీ నాశనం అయిపోయిందండి, రాజధాని లేదండి, మాకు అది లేదండి, ఇది లేదండి, సుధాకర్ బాబు చంపేసిరండి, మమ్మల్ని కూడా చంపేస్తారు సార్ అని అక్కడికి వచ్చింది. ఆ విషయాలు మీకు కూడా చెప్పిన, చాలామంది చెప్పిన. ఇట్లాగో చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది ఏపీలో అన్న. ఏపీలో జర్నలిస్టులు అంతా ఫెయిల్ అయిపోయింది. ఒక నేషనల్ మీడియా 80% పసిగట్టింది. ప్రశాంత్ కిషోర్ చేసిండా చేయలేని నాకు అనవసరం. మీడియా, లోకల్ మీడియా ఫెయిల్ అయిపోయింది, అట్టర్ ఫెయిల్యూర్. ఈవెన్ కేసీఆర్ కూడా ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఆయనకేం అంత విస్తృతమైన పరిజ్ఞానం ఉందంటాడు. 3 సార్లు ఓడిపోయింది ఆయన, 2 సార్లు. ఒకసారి ఫస్ట్ 2014, ఇప్పుడు మళ్ళీ అనవసరంగా ఆయన అనాలిసిస్ చేసి కావాలని కోరుకున్నాడు కాబట్టి రావాలి. నన్ను ఏమంటారు, నువ్వు రావాలని కోరుకున్నావు కాబట్టి జగన్ పోవాలని కోరుకోవాలి. జగన్ పోవడానికి ఆస్కారం ఉంది అని చెప్పి నేను కూడా మనం తెలంగాణలో చాలా బాగా చాలా మంది చెప్పగలిగినారు. తెలంగాణ జనంలో ఇద్దరు ఉన్నారు కదా, జనంతో సంబంధం లేదా కేసీఆర్కు జగన్కి? ఇద్దరికి జనంతో ఉన్నటువంటి మనుషులే కదా, పైసలు జగన్ డైరెక్ట్గా సంబంధం ఉన్నాయి. జగన్కు కేసీఆర్ కంపారిజన్ చేయొద్దని నేను చాలాసార్లు చెప్పింది. కేసీఆర్ ఫస్ట్ టర్ము జనంతో కంటాక్ట్ ఉన్నాడు, రెండో టర్ము ల్యాండ్ స్లైడ్ విక్టరీ, అదే సేమ్ ఇక్కడ వచ్చింది. థంపింగ్ మెజారిటీతో గెలిచినాక కొన్ని పొరపాటు చేస్తారు. పొరపాట్లలో ఆయన ప్రగతి భవన్ సర్వస్వం. ఆయన ఏమైందంటే ముఖ్యమంత్రి ఏమన్నా, నేను ఎక్కడ ఉంటే అక్కడ రా ప్రభుత్వం, నేను కూర్చేసుకుని కూర్చున్నా, నేను ముఖ్యమంత్రి అదే ప్రభుత్వం. సెక్రటరీ ఎందుకు, హాస్పిటల్ నేను ఎక్కడ పోతే అక్కడ హాస్పిటల్, ఈ ఫామ్ హౌస్లో ఉంటా, ముఖ్యమంత్రి నేను ఎక్కడ ఉన్నా అది పరిపాలన అక్కడే వచ్చి నడుస్తుంది, పరివార క్యాండిడేట్ అని చెప్పాను. జనాలు కూడా అనుకున్నారు, నువ్వు ఎక్కడ ఉండి ఇక్కడ ఎందుకు, మరి అక్కడ ఉండి రాదన్నాడు. నేను ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు అక్కడనే ఉండని చెప్పాను. జనం అనేది తెలంగాణ ప్రజలు బీసీకి వేసారి నీచ దీన దయనీయ నీచ నికృష్ట దుర్భర పరిస్థితులు ఉడగొట్లే. నువ్వు మళ్ళీ గెలిస్తే ఆగవు, దూకుడిని ఆగదు, ఇప్పటికే కాళ్ళు నెతికెక్కినాయి, తర్వాత కుటుంబ పరిపాలన కొంచెం ఇంకా పెరిగిపోతుంది, ఎవరి మాట వినవు, వద్దు నాయన ఈ ఒక్కసారి దించు. ఇక్కడ ప్రజలు కసిగా ఉడగొట్టారు. ఆ కసిగా ఉన్నారు జనాలు విసిగిపోయి ఉన్నారు అనే విషయాన్ని ఎవరు పసిగా. జర్నలిస్టులు అయితే జగన్ విషయంలో
ఎల్లో మీడియా లేదు, బిలో మీడియా లేదు, ఎవరు లేడు, ఎవరు పసిగట్టలేదు. నేను చెప్తున్నది, నేను చాలామంది జర్నలిస్టులను పరీక్షించిన, చెప్పండి రా మీరు అంటే ఎవరు చెప్పలేదు. చివరికి నేనేమైనా వస్తే రావచ్చా, కూటమి వచ్చే అవకాశం ఉంది 2%, కానీ చెప్పలేను రా నాయన, నేను మానుకుంటున్నా. కానీ పవన్ కళ్యాణ్ థంపింగ్ మెజారిటీతో ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ హీరో. గ్లాస్ పగిలిపోయింది ఆయనకు, ఆయన గుర్తులు ఎక్కువ భాగం గెలుస్తాడని చెప్పినాం. ఇక్కడ మాట్లాడుకున్నాం, అందరం మాట్లాడుకున్నాం, తర్వాత అందరూ మాట్లాడింది, అది వేరే విషయం. పవన్ కళ్యాణ్ కూడా ఊహించలేదు. జనం కసిని ఎవరు పసిగట్టలేదు. ఇక్కడ జనం కసి లేకుండే, జనం మార్పు కోరుకున్నారు. అక్కడ కసి ఉండేది. ఆ కసి కూడా ఏం చేశారు, దగ్గరుండి వెన్నుపోటు నమ్మించి గొంతు కోసారు. ఎందుకంటే వీళ్ళు చాలా బలంగా ఉన్నారు. బూతులు, ఆ బూతులు అయితే ఆ బూతులు మాట్లాడక నేను ఇంతకుముందు కూడా ఒక టీవీ దాంట్లో చెప్పిన, ఆ రోజు ఆ బూతులు దాంట్లో ఆ బూతులు వినలేక బంద్ చేస్తుంటున్నాను. సుధాకర్ బాబు మరణాన్ని నేను జీర్ణించుకోలేకపోయినా. సుధాకర్ బాబు అని కూడా పాపం ఎస్సీ కావచ్చు, ఏ కులమైన కావచ్చు, కేవలం ఒక మాస్కులు లేవు, జనాలు చచ్చిపోతారు అని గగ్గోలు పెట్టి తన ఆవేదనను, ప్రజల ఆవేదనను చెప్పినందుకు మీడియా చంపేశారు. పోలీసులు, దుర్మార్గ పోలీసులు అక్కడ ఇప్పుడు కూడా ఈ దుర్మార్గ వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తే ఈ దుర్మార్గం అంతా మైకిపోతుంది. ఎందుకంటే అప్పుడు పోలీసుల వరకు కూడా ఇప్పుడు పోలీసులు దొంగలు. ఇప్పుడు 10 రోజుల నుంచి నేను చూస్తున్నా అక్కడ. అప్పుడు సర్కారు జాగిలాలు, కుక్కల్లాగా వ్యవహరించారు. నిజం చెప్తుంది, ఆవేదనతో చెప్తుంది. ఇక్కడ కూడా జాగిలాల్లో వ్యవహరిస్తారు కొంతమంది, కానీ మరీ ఉస్కో అంటే ఉస్కో అన్నట్టు వ్యవహరించారు అక్కడ. మరి ఘోరం అక్కడ అధికారులు, దుర్మార్గం అక్కడ అధికారులు. అయితే ఎవరు వ్యవహరించారో అందరూ చూసారు. విదేశాలలో ఉన్న వాళ్ళు చూసారు, స్వదేశంలో ఉన్న వాళ్ళు చూసారు, హైదరాబాద్ ఉన్న వాళ్ళు చూసారు, జర్నలిస్టులు చూసారు, అందరు చూసారు. కానీ ఏమైంది, అందరు కలిసి కట్టుకొని వచ్చి సైలెంట్గా కొట్టి పడేసేసారు. ఒకటి వైలెంట్ సైలెంట్గా కొట్టేసారు. ఎందుకంటే జగన్ జైలు, చంద్రబాబు జైలు పెట్టారు. ఇటు చూస్తే రోజా, అడిస్తే కొడాలి నాని, అడిస్తే పేర్ని నాని, అడు ఇంకెవరు రాంబాబు, బొత్స, వీళ్ళంతా ఒక ఫెరోసియస్, ఇంత దుర్మార్గం కూతలు. అసలు నువ్వు ఓడుకుంటున్నావురా, నువ్వు ఓడుకుంటున్నావు అనొచ్చా? నిండు సభలు అంటారా? ఎవరికి పుట్టినరు అని జనాలు తెలుసు కదా. నేను ఏమంటున్నానంటే ఇట్లా మాట్లాడితే ఏమనుకుంటున్నా అంటే ఆవేదన. ఆ విషయాల్లో చంద్రబాబు నాయుడు కూడా దెబ్బతిన్నాడు. మోడీని మీ భార్య ఎవరు, నాకు నా మనవడు ఉన్నాడు, నీకు తల్లి చూడలేదు అని అంటేనే 2019లో ఆయన కూడా దెబ్బ పడ్డది. చంద్రబాబు నాయుడు చేసిన పనులు మిస్టేక్స్, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ మిస్టేక్స్. ఎందుకంటే నేను అప్పుడే చెప్పిన, చంద్రబాబు నాయుడు తెలివితో వివరించి అప్పట్లో 2 సార్లు ఓకే. నా విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకున్న దాంట్లో జగన్ మళ్ళీ కొత్తగా తప్పులు చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు చేసిన తప్పులను ఈయన తప్పులుగా రిపీట్ చేయకపోతే సరిపోయేది. ఆయన తప్పులు చేసిండు, ఈయన దానికి డబుల్ త్రిబుల్ చేసిండు. చంద్రబాబు చేసిన కదా చెప్పింది. అది చంద్రబాబు నాయుడు నీ పొలిటికల్ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా నువ్వు నీ గ్రౌండ్లో ఆడమంటే వేరే గ్రౌండ్లో వచ్చి ఆడినావు, ఇటు నువ్వు కొట్టుకున్నావు, ఓటుకు దాన్ని. అప్పుడు ఏమైంది, క్యాపిటల్ను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడి మొన్నటిదాకా ఉండేది. అది బిగ్ మిస్టేక్, బిగ్ పొలిటికల్ మిస్టేక్. నీ పార్టీ కోసం అక్కడ ప్రయోజనాలు ఇక్కడ తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఎప్పుడు హోల్ గేమ్ ఇటు కొట్టుకున్నావు, దానివల్ల అక్కడ ప్రజలు నష్టపోయారు. జగన్ జనంలో లేడంటారు. అయితే జగన్ జనంలో ఉన్నారు ఎప్పటి వరకు ఉండు, అధికారం వచ్చే వరకు. ఎక్కడ ఉన్నారు? తాడేపల్లిగూడెమ్మ ప్యాలెస్, తర్వాత రిషికొండ ప్యాలెస్ అక్కడ కట్టుకోవడానికి. మీరు మొదట కూడా చెప్పిన, విజయవాడ నుంచి విశాఖకు రాజధాని తరలిస్తామని మాకు వద్దు బాబు అన్నారు విశాఖ ప్రజలు. ఎందుకు పసిగట్టలేకపోయారు జర్నలిస్ట్ కానీ ఎవరు కానీ? వస్తే గుండాలు, రౌడీలు మా దగ్గర కబ్జాలు ఎక్కువైతారు. రుచికొండ ఆల్రెడీ అయిపోయింది, చూసిరు. తిరుపతి కొండను చూసిరు, శ్రీశైలం ఏం జరుగుతుంది చూసిరు, ఇక్కడ ప్రజలు చూసిరు. తిరుపతి పోతుంది అయిపోతుంది అని అనుకున్నారు. సరే, నీ ఒక్క చెక్ పాయింట్, చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు పథకాలు తీసినారు, పథకాలు లబ్ధిదారులు కూడా మాకు ఇది కాకపోతే ఇంకొక, ఇప్పుడు కేసీఆర్ పోతే కనీసం కేసీఆర్ ఇచ్చిన పథకాలన్నీ వస్తాయి కదా అన్నట్టు వేసిండ్రు. పోనీ ఆ స్థాయిలో రాని వీళ్ళు వచ్చిన ఈ కాంగ్రెస్ వాళ్ళు నమ్మలేవాళ్ళు. కాంగ్రెస్ 6 పథకాలు కాదు, ఉన్న పథకాలు వస్తే సరిపోతాయి అనుకోరు. ఉన్న పథకాలు కూడా వస్తున్నాయో తర్వాత విషయం. అక్కడ జగన్ వచ్చిన పథకాలు కాదు,
ఈ రాజధాని లేకుంటే మాకు పరువు పోతుంది, ఎక్కడ పోయినా గుంతల రోడ్లు. అసలు ఈ రోడ్ని, ఈ అసెంబ్లీ సమావేశాలు ఏంది, ఈ కొట్లాటలు ఏంది, రోజు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏంది, భయంకరమైన. సారీ, తెలుగుదేశం వాళ్ళు తిట్టలేరా? తిట్లు. కానీ అధికార పార్టీ వాళ్ళు తప్పు చేసిందే జనం పరిగణలోకి తీసుకుంటారు. అవును, రోజా ఎమ్మెల్యే కావచ్చు, ఏమైనా కావచ్చు, తర్వాత సుధాకర్ బాబు మరణం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది.